నేనన్నదేం చేసినావు? నిన్నే. ఇగో మా చిన్నమ్మోళ్ళతో మాట్లాడినా, వాళ్ళకున్న కోళ్ళ ఫారం మనకే ఇస్తారట. ఆడికిపోయి మంచిగా పనిచేసుకోవచ్చు. నిన్నే. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోళ్ళ దగ్గర పనిచేయాల్సిన అవసరం మనకి లేదు. నా నౌకరీ నాకుంది. అబ్బో అదో పెద్ద నౌకరీ. ఊకే నౌకరీ నౌకరీ అనుకున్న సస్తావు. అయినా నిన్నని ఏం లాభంలే. అట్లా ఇట్లా అని మాయమాటలు చెప్పి మా వాళ్ళు నా గొంతు కోసిర్రు. నాకు పెద్ద పెద్ద జాబున్నోళ్ళు వచ్చుండే. అవన్నీ కాదని సార్ది పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబటగా నీకిచ్చి అంటగట్టిర్రు. సారుకేమో పెళ్ళాం కంటే నౌకరీ ఎక్కువైంది. ఇదిగో నా మాట విను. మా చిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. ఆడికిపోయి ఏదైనా పని చేసుకుందాం. వింటున్నావా? ఏమనవేందయ్యా బెల్లం కొట్టిన రాయి లెక్క? ఇదో దరిద్రం. సిగ్గు తప్పిన మనిషిని నేను చూడలేదయ్యా. ఊరోళ్ళు తిట్టినా రోషన్ లేదు, ఇంట్లో పెళ్ళాం తిట్టినా పౌరుషం లేదు. ఇలాంటి మొగోనితో కాపురం చేసినందుకు తినేష్ రారా, నేను బయట ఉంటా. నేనందరి దృష్టిలో ముగ్గుని రాచి రంపాన పెట్టే ఆడదాని లెక్క అయినా ఊర్లో అందరు నన్ను అంటరాని దాని లెక్క చూస్తున్నారు. ఆడపరువు లేదు. కట్టుకున్న మొగోనికి పెళ్ళామనే ధ్యాస లేదు. ఇవాళ నేను ఈ నౌకరియో తేలిపోవాలి. నేనొద్దనుకుంటే నా కడుపు మీదికెళ్ళి దాటిపో.